హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదండి. సండే రోజు స్పాంజీ దోశలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ తీసుకొస్తూ అల్లము, కొత్తిమీర, పుదీనాకు అవన్నీ అయితే తీసుకొచ్చారండి. పిల్లలు సండే రోజు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళ చేత అయితే అవన్నీ అయితే తీపిస్తున్నాను. కొత్తిమీరలో ఉన్న గడ్డి, పండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసి బాక్సుల్లోకి అయితే పెట్టేశానండి. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు కదా, చికెను స్పాంజీ దోశలకి అయితే నైటే ముందుగానే పిండి అయితే పట్టి పెట్టుకున్నానండి. మొదటిగా అయితే పిండిని అయితే కొంచెం ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు అవి వేసి వాటర్ వేసి కలిపి అయితే పక్కన పెట్టుకుంటే పిండి అయితే నానిపోతుందండి. మీకు ఎంతమందికి చికెను స్పాంజీ దోశలు ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వాటర్ అయితే వేసేసి కలిపి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటున్నానండి. మధ్యాహ్నం అయితే చికెన్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. చికెన్ కర్రీకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక 8 జీడిపప్పు, గసగసాలు అయితే తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే గసగసాలు వేసుకోండి, లేకపోతే తీసివేసేయండి. అవన్నీ కలిపేసి మిక్సీ అయితే పట్టుకుంటే మెత్తని పేస్ట్ అయితే రెడీ అవుతుంది. మనకైతే మిక్సీ పట్టుకున్న తర్వాత దేంట్లో అయితే చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నామో దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక 50 గ్రాములు అయితే ఆయిల్ అయితే వేసానండి నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని అంతా వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా వేసుకొని వేపుకోవాలండి. అల్లము, చిన్నులపాయలు ముందుగా మనం మిక్సీ పట్టుకుంటున్నాం కదా, టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ దాంట్లో అయినా వేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. విడిగా అయితే అల్లం పేస్ట్ ఉందని నేను ఈ విధంగా అయితే వేసాను. మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ అంతా బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. మనం ముందుగా నూనె వేసుకుంటాం కదా, ఆ నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మీకు సరిపడా కారము, చిటికెడు పసుపు అవి కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని ఉప్పు అవన్నీ వేసి ఈ విధంగా అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు చికెన్లో నుంచి నీళ్ళు అయితే ఊరుతాయి. నేను ధనియాల పొడి వేయటం మర్చిపోయానండి. అంతా కలిపేసిన తర్వాత ధనియాల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసి కలిపేసి మూత పెట్టేసిన తర్వాత చికెన్లో నుంచి ఈ విధంగా అయితే నీళ్ళన్నీ ఊరిపోయాయండి. ఇక్కడే కొంచెం నీళ్ళు ఉండగానే మీకు పులుసుకు కావలసిన నీళ్ళ పోసుకొని ఉడికించుకోండి. ఇదిగోండి, మాకు కావాల్సినంత వరకు అయితే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అవి వేసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇంకా మరలా అయితే గరం మసాలా అవన్నీ అయితే ఏమీ వేయలేదండి. ఎందుకంటే ముందుగానే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా అవన్నీ వేసాం కదా. ఇదిగోండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దోశలు అయితే పెనం అయితే పెట్టేసానండి. ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని అయితే తీసుకొని ఇక్కడ పల్సంగా అయితే వేయట్లేదండి. స్పాంజీ దోశలు అని చెప్పాను కదా, పల్సంగా వేసుకునే దోశలు చట్నీ వాటిలోకి అయితే బాగుంటుంది. దోశ పిండి కొంచెం లూజుగా కలుపుకొని కొంచెం మందంగా దోశగాని వేసుకుంటే స్పాంజీ దోశలు రెడీ అయిపోతాయండి. నేనైతే మూత అయితే పెట్టేసి 2 వైపులా కాల్చేసుకున్నానండి. ముందుగానే మనం కలిపి పెట్టుకున్న తర్వాత హోల్స్ పడి ఈ విధంగా అయితే దోశలు చాలా మెత్తగా స్పాంజీగా అయితే వస్తాయి. చికెన్ కర్రీ స్పాంజీ దోశలు అయితే రెడీ అయిపోయాయండి. పిల్లలకు పెట్టేసాను, నేను కూడా అయితే తినేసాము. ఇంకా మధ్యాహ్నము ఖాళీగా ఉన్నాం కదండి, 4 ఆ టైం అయితే అయింది.
పిల్లలైతే కేక్ అయితే అడిగారు. 1 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. అరకప్పు పంచదార అయితే తీసుకున్నాను. కోకో పౌడరు, బేకింగ్ పౌడర్ అవన్నీ అయితే తీసుకొచ్చానండి. కోకో పౌడర్, బేకింగ్ పౌడర్తో మొదటిసారిగా నేనైతే కేక్ అయితే చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే నేను పిండిని అయితే తీసుకున్నానో ఆ కప్పులో సగం అయితే నేను పంచదార తీసుకొని మిక్సీ అయితే పట్టేసానండి. మిక్సీ పట్టుకునేటప్పుడే 2 ఇలాచీలు అయితే వేసుకోండి. కేక్ టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం చిటికెడు ఉప్పు, పావు స్పూన్ల కంటే ఇంకా తగ్గించి సోడా ఉప్పు, 1 స్పూన్నర అయితే కోకో పౌడర్ అయితే వేస్తున్నానండి. కోకో పౌడర్తో మొదటిసారిగా నేను కేక్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో ఏందో మీరే చూడండి. 1/2 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఒకసారి ఈ బేకింగ్ పౌడరు ఎక్కువ వేసానండి. కేక్ అయితే అసలు కుదరలేదు, బాగోలేదు. ఇప్పుడైతే నేను కొంచెం వేసి ఏ విధంగా వస్తుందో ట్రై అయితే చేస్తున్నాను. కోకో పౌడరు, పించ్ సాల్టు, సోడా ఉప్పు అవన్నీ వేసిన తర్వాత 1/2 కప్పు అయితే నేను నూనె అయితే వేసుకొని మొత్తం కలిపేసానండి. ఈ కోకో పౌడర్ అన్నీ వేసిన తర్వాత ఎగ్స్తో కూడా చేస్తారు. నాకైతే ఎగ్స్తో ఒకసారి చేస్తే రాలేదు బాగా కేకు. ఎగ్స్ అయితే నేను వేయలేదండి. కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకొని ఆ పిండినంతా బాగా కలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పిండి అయితే ఎక్కడ గట్టిగా అయితే ఉండకూడదు, కొంచెం లూజుగా ఉండాలండి. మరీ లూజుగా ఉండకూడదు, మరీ గట్టిగా అయితే ఉండకూడదు. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే మనము కేక్ అయితే బేక్ చేస్తాము. నేనైతే స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి. మీరైతే స్టీల్ గిన్నె అయితే తీసుకోకండి. నాకైతే కేక్ మాడిపోయింది. కేక్ చేసే బాక్సులు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకొని చేసుకోండి. మందపాటి గిన్నెలు ఉన్నా కానీ వాటితో అయితే చేసుకోనండి. మా మందపాటి గిన్నెలు అయితే లేవు, అందుకని ఈ స్టీల్ గిన్నెలు అయితే చేస్తున్నాను. మాడిపోయిద్దని అసలు తెలియదండి. ఈ గిన్నెలు అయితే వేసాను. ఈసారి అయితే ఎలా వచ్చిందా ఏందని మీకు కూడా చూపిస్తాను. మందపాటి పప్పు కుక్కర్ అయితే పెట్టేసి వేడెక్కిన తర్వాత గిన్నెలో వేసుకొని స్ప్రెడ్ చేసి పిండిని ఒక అరగంట పట్టిందండి కేక్ మొత్తం ఉడికాకే. ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా వచ్చింది. కేక్ అయితే ఇంకా ఉడకలేదు. చాకు పెట్టి అయితే చూస్తున్నాను, లోపలైతే ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. ఇదిగోండి మరలా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే కేక్ మొత్తం బేక్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎప్పుడైనా మనం కొంచెం కొంచెం చేసినప్పుడే వాటికి ఉన్న రుచి కూడా బాగుంటుంది కదా. ఇవి పూర్తిగా చల్లారిన దాకా పిల్లల్ని ఆకమంటే అసలు కేక్ చేసిన తర్వాత ఎక్కడ ఆగుతారండి వాళ్ళు ఊరుకుంటారా? ఆ కేక్ని గిన్నె అయితే తీసుకొని వాటర్లో అయితే పెట్టేశారండి. ఇదిగోండి చూడండి, మా పాప అయితే పూర్తిగా చల్లారిపోయిన దాకా ఆగమంటే ఎక్కడ ఆగుతారు వాళ్ళు, పిల్లలు కదండి. ఇదిగోండి వేడిగా ఉన్నప్పుడే నేను పైన అయితే తీస్తాను. నాకైతే అడుగు అయితే అంటిందండి. కేక్ అయితే సూపర్గా అయితే వచ్చింది, బాగా వచ్చిందండి కేకు స్పాంజీ లాగైతే బాగుందండి, టేస్ట్గా కూడా ఉంది. నాకు వచ్చినట్లు స్టైల్లో అయితే చేశాను కేక్ని. పిల్లలకైతే కట్ చేసి ఇస్తున్నానండి, వాళ్ళు కూడా హ్యాపీగా అయితే తిన్నారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.